4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినా జీవనాధారమై ఆదివాసీలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాల్లో వాగుపై వంతెనలు ఏర్పాటు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వారికి నరకయాతనే. చినుకు పడితే వారి గుండెల్లో గుబేలమంటుంది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతూ ఉధృతంగా ప్రవహిస్తూ చెరువుల నుంచి అలుగులు పోస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు. చెర్ల మండలంలో కూర్నపల్లి రామచంద్రపురం మధ్యలో ఉన్న గుండ్లవాగు వల్ల ఆ గ్రామ ప్రజలు ఏడిమెలికల వాగు ఉధృతంగా ప్రవహించడంతో గుండాల ఆదివాసీలు నరకయాతన అనుభవిస్తున్నారు. పనుల నిమిత్తం నిత్యావసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం దూరం వెళ్లి లోతు నిర్ధారించుకొని వాగును దాటారు. కొంచెం వర్షం తగ్గడంతో రామచంద్రపురం ఆదివాసీలు వాగులోని భుజాల వరకు లోతు ఉన్న చోట నడిచి తినడానికి కూరగాయలు సామాగ్రిని తీసుకెళ్లారు. తమకు కనీసం వంతెనైనా ఏర్పాటు చేయాలని గిరిజనులు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. గతేడాది నెల రోజులుగా తమ గ్రామం జలదిగ్బంధంలో ఉందని, అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. గ్రామంలో గర్భిణీ మహిళలు సైతం ఉన్నారని ఆదివాసీలు తెలిపారు. వాగు అవతల భూములు ఉండటంతో కూర్నపల్లి గిరిజన రైతులు సైతం ఏటా వర్షాకాలంలో వాగును దాటేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఏదైనా వ్యాధులు సంభవిస్తే ఇక తమకు చావే శరణ్యమని గిరిజనులు వాపోతున్నారు. అత్యవసరమైన వేళ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలోనూ చెట్ల కొమ్మలు పట్టుకొని వాగు దాటుతున్నారు. సర్కార్ తమను పట్టించుకొని వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాకాలం ప్రారంభం ముందే ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, సిఐ, ఎస్ఐలు ఏజెన్సీ గ్రామాల్లో ఎవరు ఉధృతంగా ప్రవహించే వాగుల్లో ప్రయాణాలు చేయవద్దని, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. లో లెవెల్ వంతెన వద్ద పోలీసులు పహారా కాసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వారికి దూరంగా వచ్చి మహిళలు సైతం వాగును దాటే సాహసాలు చేస్తున్నారు. పట్టుతప్పి కొట్టుకుపోయిన సందర్భాలు గతంలో ఉండడంతో ఒకరికి తోడుగా ఒకరు వాగును దాటే ప్రయత్నాలు చేస్తున్నారు.